అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు విశ్వాసం గురించి మాట్లాడుకుందామండి. పరిశుద్ధ గ్రంథంలో విశ్వాసం గురించి దేవుడు మనకి ఏం తెలియజేస్తున్నాడు? అలాగే విశ్వాసంలో మనం ఎలా స్థిరంగా ఉండాలి? కష్టాలొచ్చినప్పుడు లేదా శోధనలొచ్చినప్పుడు విశ్వాసం అనేది ఎలా కోల్పోకుండా జాగ్రత్త పడాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మన జీవితకాలం అంతా కూడా దేవుడు మనకి పెట్టిన పోరాటం ఒకటే అండి. అది సాతానుతో పోరాటం అని అందరూ అనుకుంటారు. కానీ అది కాదండి. సాతాన్ని దేవుడు సెకండ్ ప్లేస్‌లో పెట్టాడు. మరి ఫస్ట్ ప్లేస్‌లో ఏముంది అంటే, దేవుడు మనకి విశ్వాసం అనే పోరాటం పెట్టాడు. ఈ విశ్వాస పోరాటంలో మనతో మనకే పోరాటం ఉంటుంది. ముందు మనల్ని మనం జయించుకోవాలి. అంటే దేవుని పట్ల మన నమ్మకాన్ని కనపరుచుకోవాలి. ప్రతిరోజు పోరాటమే ఉంటుంది. ఇది కొన్ని రోజులతో అయిపోయేది కాదు. నీ జీవితకాలం ఉండే పోరాటం. అలాగే సాతాను కూడా నీ జీవితకాలం వెయిట్ చేస్తాడు ఫస్ట్ ప్లేస్‌లో రావడానికి. అది సాతానికి ఎప్పుడు సాధ్యం అంటే, కేవలం మీరు విశ్వాసంలో సడలినప్పుడు, విశ్వాసం ఏమాత్రం తక్కువైనా గానీ సాతానికి అవకాశం ఇస్తున్నట్లే. అంటే దానర్థం మనం సాతాన్ని అనుసరించి నడుస్తామని కాదు గానీ, మనం సెకండ్ ఆప్షన్స్ వెతుక్కోవడం స్టార్ట్ జేస్తాం. అంటే దేవుడు ఒక మార్గాన్ని సిద్ధపరిచినప్పుడు అది మనకి కష్టం అనిపిచ్చేలా, లేదా ఈ మార్గంలో వెళ్తుంటే నాకు లాభసాటిగా లేదు, ఎంత కష్టపడినా గానీ నాకు ప్రతిఫలం లేదు అనే అపోహలో మనం కలిగి ఉంటాం. మరి కొంతమంది వారు చేసే పని మీద అపారమైన విశ్వాసం కలిగి ఉంటారు. వారు చేసే ప్రతి పనిని బట్టి అతిశయపడుతుంటారు. నేను మాత్రమే ఈ పని చేయగలను. నా వల్లనే ఇది జరుగుతది. నేను లేకపోతే మీరు లేరు. నేను కాబట్టి చేయగలుగుతానని ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉంటారనమాట. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2 అధ్యాయం 8, 9 వచనాలండి. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. నేనే చేశాను, నా వల్లే అయిందని అనుకోకూడదు. మనం సక్సెస్ అవుతున్నామంటే అది దేవుని సహాయం వలనే. అది దేవుని వరమే అని వాక్యంలో మనకి తెలియజేయబడుతుంది. అంతేకాని మనం అతిశయపడకూడదు. ఎందుకంటే నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచక మునుపే దేవుడు నీ యందు విశ్వాసం ఉంచి నిన్ను రక్షించాడు. ఈ పనికి నువ్వే సరైన వ్యక్తి అని దేవునికి ముందే తెలుసు. యోహాను సువార్తలో మనం చూసినట్లయితే 15 అధ్యాయం 16 వచనమండి. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించునట్లు మీరు వెళ్లి ఫలించుటకును, మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. అంటే ఇది ఇంగ్లీష్‌లో అయితే ఇంకా చక్కగా ఉంటదండి. యూ డిడ్ నాట్ చూజ్ మీ బట్ ఐ చోస్ యూ. నువ్వు విశ్వాసం ఉంచక ముందే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవుని ప్లాన్స్‌లో నువ్వు ఫస్ట్ నుంచి ఉన్నావు. నీ ఊహకందని ఆలోచనలు దేవుని దగ్గరున్నాయి. కాబట్టి దేవుడు మనకి ఒక పని అప్పగించినప్పుడు, ఆ పని పూర్తి చేసి దేవునికి స్తోత్రం చెల్లించాలి కానీ, ఇది నువ్వు మాత్రమే చేయగలవు అని ఎప్పుడూ అనుకోకూడదు. ఇంకా కొంతమంది విశ్వాసం ఎలా ఉంటదంటే, దేవుని సన్నిధిలో ఉంటారు. దేవుని ప్రార్థన చేస్తూనే ఉంటారు కానీ, చివరికి వాళ్ళు చేసే పనిలో వారికి నచ్చిందే చేస్తారు. వారికి అనుకూలంగా కనిపిచ్చే త్రోవలోనే నడుస్తారు. అదే దేవుని మార్గం అనుకుంటారు. అదే మనం రెండో రాజుల గ్రంథంలో శిష్యులు ఎలీషాతో చెప్పిన మాటలు ఒకసారి చూద్దామండి. రెండో రాజుల గ్రంథం 2 అధ్యాయం 15-18 వరకు. యెరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతని చూచి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేసి అతనితో ఇట్లనిరిరి, ఇదిగో నీ దాసులమైన మా యొద్ద 70 మంది బలము గలవారునున్నారు. మా మీద దయ ఉంచి నీ గురువుని వెతుకుటకు వారిని పోనిమ్ము. యెహోవా ఆత్మ అతనిని ఎత్తి ఒక పర్వతము మీదనైనను లోయయందైనను వేసి యుండెనేమో అని మనవి చేయగా అతడు ఎవరిని పంపవద్దనెను. అతడు ఒప్పవలసినంత బలవంతము చేసి వారతన్ని బతిమాలగా అతడు పంపుడని సెలవిచ్చెను గనుక వారు 70 మందిని పంపిరి. వీరు వెళ్లి 3 దినములు అతనిని వెదికినను అతడు వారికి కనపడకపోయెను. వారు యెరికో పట్టణమందు ఆగి ఉన్న ఎలీషా యొద్దకు తిరిగి రాగా
అతడు వెళ్ళొద్దని నేను మీతో చెప్పలేదా అని వారితో అనెను. ఎలీషా శిష్యుల్ని వెళ్ళొద్దు అని చెప్పినా గాని వాళ్ళు మేము వెళ్లి వెతుకుతాము అని బలవంతం చేస్తారు. ఎంతమంది? 50 మంది వెళ్లి వెతుకుతామని అంటారంట. ఎక్కడ వెతుకుతారంట? ఉన్నత స్థలాల్లో. అంటే పర్వతంలోనూ, లోయల్లోనూ వెతుకుతారంట. అంటే ఆ టైంలో అంటే ఆహాబు, యరొబాము పరిపాలించే టైంలో అక్కడంతా పర్వతాల మీదను, ఇంకా లోయల్లోనూ ఉండేది బయలుదేవత విగ్రహాలనమాట. బయలుదేవత విగ్రహాలు, వాళ్ళ బలిపీఠాలు ఇవే ఉండేవి. అయితే నాకు తెలిసి శిష్యులంతా ఏం చేశారంటే 3 రోజులు వెతకడానికెళ్ళినప్పుడు వాళ్ళు కొండల పైన, లోయల్లోనూ తిరుగుతూ దేవత విగ్రహాల పక్కన వెతుకుంటారు. ఇక్కడేమన్నా ఏలియా విగ్రహమై కూర్చున్నాడో ఏమో అని వెతికేసి 3 రోజులయిన తర్వాత తిరిగి ఎలీషా దగ్గరకొచ్చినప్పుడు ఎలీషా అంటాడు, "నేను వెళ్ళొద్దని మీకు చెప్పాను గదా!" అంటే ఇక్కడ శిష్యులు ఎలా ఉన్నారంటే వాళ్ళ సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలతో వెళ్ళేటట్టున్నారు. వాళ్ళు పూజించేది యెహోవానే. వాళ్ళు సేవించేది యెహోవానే. వాళ్ళకి మంచి ప్రవక్తలున్నారు. గైడెన్స్ ఇచ్చే ప్రవక్తలున్నారు గానీ, వాళ్ళ ఆలోచనలు ఎంత మాత్రము వాళ్ళ ఆధీనంలోనే ఉంచుకొని, అంటే దేవుడు మాకు చెప్పింది కాదు గానీ, చెప్పాడు వింటున్నాం గానీ, నిర్ణయాలు మాత్రం మావే ఉంటాయని వాళ్ళు ఎంతసేపు వాళ్ళ ఆలోచనల మీదే ఆధారపడి ఉన్నారు. శిష్యులు ఇలాంటి వాళ్ళని ఎలీషాకు ముందే తెలుసు. అందుకే ఈ ఇదే అధ్యాయం 5వ వచనంలో మనం చదివినట్లయితే యెరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా మీ యొద్ద నుండి నీ గురువుని పరమునకు తీసుకొని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడుగగా, అతడు నేనెరుగుదును, మీరు ఊరక ఉండుడి అనెను. మీరు సైలెంట్‌గా ఉండండి. ఏం చేయాలో నాకు తెలుసు అని ఎలీషా వాళ్ళకి చెప్తున్నాడన్నమాట. అదే ప్రకారంగా మనం లేవీకాండంలో చూసినట్టయితే, లేవీకాండం 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అహరోను కుమారులైన నాదాబ్, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమ ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిన మృతి పొందిరి. ఇక్కడ ఏమైందంటే వారు సొంత నిర్ణయం వల్ల యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరింది. నాదాబ్, అబీహుని కాల్చివేసింది. ఎందుకంటే వారు తెచ్చిన అగ్ని అపవిత్రమైనది. యెహోవా సన్నిధిలో ఉన్నది పవిత్రమైన అగ్ని. అది ఆల్రెడీ అక్కడే ఉంది. వీళ్ళు చేయాల్సిందల్లా వాళ్ళ ధూపార్తి తీసుకొచ్చి యెహోవా సన్నిధిలో ఉన్న అగ్ని ఆ ధూపార్తి మీద వేసుకోవాలి. లేవీకాండంలో మనం చూసినట్లయితే యెహోవా దేవుడు వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆల్రెడీ చెప్పేస్తాడనమాట. యెహోవా సన్నిధిలో ఎలా ఉండాలి? ఎలా పవిత్రపరచుకోవాలి? యాజకుడు ఎలా ఉండాలి? బలిపీఠం దగ్గర పనిచేసే వాళ్ళు ఎలా ఉండాలి? అంతా క్లియర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఆల్రెడీ దేవుడు వాళ్ళకిచ్చేసాడు. నాకు తెలిసి నాదాబ్, అబీహులు వీళ్ళిద్దరూ కూడా ఆ ఇన్‌స్ట్రక్షన్స్ చెప్పే టైంలో అంటే మోషే ద్వారా చెప్పబడే టైంలో వాళ్ళు సరిగ్గా లక్ష్య పెట్టలేదనుకుంటాను. చెప్పేది సరిగ్గా వినలేదనుకుంటాను. మరి వాళ్ళు ఆ అగ్నేంటి, ఈ అగ్నేంటి, అగ్ని అగ్నే గదా! అని బయట నుంచి వేరొక అగ్ని తీసుకొచ్చి యెహోవా సన్నిధిలో నిలవగానే యెహోవా సన్నిధి నుంచి అగ్ని బయలుదేరి వాళ్ళిద్దరిని కాల్చివేసింది. ఇక్కడ ఏమైందంటే వాళ్ళ అజ్ఞానం వల్ల వాళ్ళు మృతి పొందారు. ఇక్కడ నాదాబ్, అబీహుల్లాగా మనం గూడా సొంత నిర్ణయాలతో ప్రవర్తిస్తున్నామా? దేవుని సన్నిధి నుంచి వచ్చే ఇన్‌స్ట్రక్షన్స్ కాకుండా మన సొంత నిర్ణయాలతో మనం ఏమన్నా ప్రవర్తిస్తున్నామా అన్నది మనల్ని మనం పరీక్షించుకోవాలి. అలానే మొదటి రాజుల గ్రంథంలో మనం చూసినట్లయితే యరొబాము కూడా అజ్ఞానంతో ప్రవర్తించి ఇజ్రాయేలు ప్రజలందరూ గూడా పాపం చేయుటకు కారకుడయ్యుతాడు. అదే మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 26-30 వచనాలు. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవుచుండిన ఎడల ఈ జనుల హృదయము యూదారాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన రెహబామునొద్ద మరలా చేరుదురు. రాజ్యము మరల దావీదు సంతతి వారిదగును అని
యరొబాము తన హృదయమందు తలంచి, ఆలోచన చేసి 2 బంగారపు దూడలను చేయించి, జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి, ఒకటి బేతేలు నందును, ఒకటి దాను నందును ఉంచెను. దాను వరకు ఈ రెంటిలో ఒకదానిని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను. ఇక్కడ ఈ యరొబాము ఆలోచన చేసి 2 దూడలని చేయించాడు. ఎలాంటి ఆలోచన అది? సొంత ఆలోచన. యెహోవాకు హేయమైన ఆలోచన. కేవలం రాజ్యాధికారం కోల్పోతామనే భయంతో యెహోవాకి హేయమైన ఆలోచన చేసి, ఇజ్రాయెలు ప్రజలందరూ కూడా పాపం చేయడానికి కారకుడయ్యాడు. యరొబాముని ఏర్పరచింది యెహోవా దేవుడే. అది తెలిసి కూడా దేవుడి మీద విశ్వాసం ఉంచక, బయల్దేవులని మళ్ళీ ఇజ్రాయెల్ ప్రజల మధ్యలోకి తీసుకొస్తాడు. ఇక్కడ ప్రజలకి ఏం చెప్తున్నాడు? మీరు యెరూషలేముకి పోవుట బహు కష్టము అని ప్రజలకు చెప్పి, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని వాళ్ళకి చెప్పి, వాళ్ళని పాపం జేయడానికి కారకుడవుతాడు. మనం దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నామా? లేపోతే దేవుడిని విసర్జిస్తున్నామా? మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? అది మనం పరీక్షించుకోవాలి. మనము బయట ఎవరితో అన్నా మాట్లాడేటప్పుడు గూడా దేవుని యందు ఘనతను మనం వహించాలి. మన సొంత ఆలోచనలు గాకుండా, మనం చెప్పే ప్రతి మాట గూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేలాగా, వాళ్ళు మన మాటలు విని ఇతను దైవజనుడిలాగున్నాడు, లేపోతే దేవుణ్ణి ఫాలో అయ్యే ఒక వ్యక్తిలాగున్నాడు అని వారు అనుకునేలాగుండాలి. యరొబాము ఇంత పాపం చేసినప్పటికీ గూడా, దేవుడు మళ్ళీ ఒక ప్రవక్తని అతని దగ్గరికి పంపుతాడు. 13 అధ్యాయం 4, 5 వచనాలు చూస్తే, బేతేలునందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యరొబాము విని, బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వానిని పట్టుకొమ్మని చెప్పగా, అతడు చాపిన చెయ్యి ఎండిపోయెను. దానిని వెనుకకు తీయుటకు అతనికి శక్తి లేకపోయెను. యరొబాము బలిపీఠం మీద నించున్నప్పుడే దేవుడు తన సూచక్రియ చేసి చూపిచ్చాడు. తన చెయ్యి చాపి ఆ దైవజనుడిని పట్టుకోమని ఆజ్ఞాపించినప్పుడు, యెహోవా చేత పంపించిన దైవజనుడిని తను లక్ష్యపెట్టకుండా, తన్ని గూడా చెరసాల్లో వేయిద్దామని అతను ఆలోచన జేసి, చెయ్యి చాపి అతన్ని పట్టుకోండి అన్నప్పుడు అతని చెయ్యి ఎండిపోయిందంట. యెహోవా దేవుడు అక్కడ తన బలాన్ని చూపిస్తున్నాడు. మాట వినకపోతే నీ నీ చెయ్యి కాదు గదా! నీ జీవితం గూడా ఇలా ఎండిపోతది అని అక్కడ ఒక సూచక్రియ చేసి చూపిచ్చాడు. కానీ యరొబాము ఏం జేస్తాడు? ఆ సూచక్రియ చూసాడే గాని, వెంటనే తాత్కాలిక ఉపశమనం కోసం నా చేతిని బాగు చెయ్యి అని యాజకుడితో అక్కడున్న యాజకుడిని బతిమాలుకుంటాడు. సరే అని దేవుడు ఆ చెయ్యి బాగు చేస్తాడే గాని, యరొబాము అక్కడ మాట విన్నట్టు మనకెక్కడ కనిపియదండి. అదే హేయక్రియలు చేస్తూ ఉంటాడు. ఎందుకు అంటే, తనకున్న ఆలోచన ఒక్కటే. రాజ్యము, ఈ ప్రజలు తన చేతిలో నుంచి వెళ్ళిపోకూడదు అనే ఒకే ఒక ఆలోచన పెట్టుకొని, తను ఎంత హేయక్రియలైనా చేయటానికి సిద్ధమవుతాడనమాట. ఎందుకంటే ఆ కాలమంతా గూడా ప్రజలు తాత్కాలికమైన ఉపశమనం కోసం అంటే బయలుదేవతల్ని, విగ్రహాల్ని మాకు కనిపించిన విగ్రహమే మా దేవుడు అని వారు నమ్మేవాళ్ళు. అంత హేయక్రియమైన పాపంలో ఉండేవాళ్ళు అక్కడున్న జనాలు. అలాగే మనం చాలా కష్టపడి తప్పుడు మార్గాల్లో వెళ్తూ ఇతరులని సాటిస్ఫై చేయాల్సిన అవసరం లేదు. దేవుని పట్ల నమ్మకం ఉంచి అడుగు ముందుకు వేస్తే దేవుడే చూసుకుంటాడు. మనుషుల మెప్పు కోసం కాకుండా దేవుని కోసం కష్టపడితే చాలండి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అదే మనం కీర్తనల గ్రంథం 127 అధ్యాయం 2వ వచనం చూస్తే, మీరు వేకువనే లేచి చాలా రాత్రైన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చి ఉన్నాడు. నువ్వు చేయాల్సిన పని విశ్వాసంతో సంపూర్ణం చేసి దేవుని యందు నమ్మిక ఉంచితే చాలు. మిగతా పనంతా తనే చూసుకుంటాడు అని వాక్యం మనకు సెలవిస్తుంది. ఇక్కడ మనం దేవుని పట్ల విశ్వాసం కలిగి దేవుని మార్గంలో నడుచుకుంటే చాలండి. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చి ఉన్నాడు. అంటే
మనం చేయాల్సిన కష్టం మనం చేసేసి దేవుని మీద భారమెయ్యాలండి. మనం నమ్మకంగా దేవుడి పట్ల నమ్మకంగా ఉండి మనం చేయాల్సిన పని మనం చేస్తే, మనం నిద్రిస్తుండగా దాని ప్రతిఫలం మనం పొందుతామని వాక్యం మనకు సెలవిస్తుంది. అలాగే మనం రోజువారీ జీవితంలో మనం చూసినట్టయితే ప్రతి దానికి ఒక మెజర్‌మెంట్ ఉంటదండి. ఇప్పుడు కూరగాయలని కేజీల్లో కొలుస్తారు. నీళ్ళని లీటర్స్‌లో కొలుస్తారు. అలాగే డిస్టెన్స్‌ని గూడా కిలోమీటర్స్‌లో కొలుస్తారు. ఇప్పుడు దేవుడు గూడా మనుషుల్ని విశ్వాసంలో కొలుస్తాడండి. యేసు ప్రభు భూమి మీద సంచరిస్తున్నప్పుడు తను స్వస్థతలు చేసే సమయంలో చెప్పే మాట, "నీ విశ్వాసం ప్రకారం నీకు కలుగునుగాక" అంటాడు. అదే మనం లూకా సువార్త 17 అధ్యాయం 12 వచనం నుంచి చూసినట్లయితే, ఆయన ఒక గ్రామంలోనికి వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా? ఆ 9 ఎక్కడా? ఆ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడునూ అగుపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని వానితో చెప్పెను. 19వ వచనం చూసినట్లయితే, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను. నువ్వు ఎంతైతే విశ్వాసం కలిగుంటావో, నీకంత స్వస్థత పొందుతావు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే, ఇక్కడ 10 మంది కుష్ఠరోగులున్నారు. 10 మంది ప్రభువా మమ్మను కరుణించు అని కేకలు వేస్తున్నారంట. అయితే యేసు ప్రభు అంటాడు, మిమ్మల్ని మీరు యాజకులకు కనపరుచుకోండి అని చెప్తున్నాడు. అంటే ఆ టైంలో యాజకులు అనేవాళ్ళు కుష్ఠరోగుల్ని ఎగ్జామిన్ జేస్తారు. పైనుంచి కింద వరకు చూసి వాళ్ళకొక సర్టిఫికేట్ ఇస్తారు. నీ కుష్ఠరోగం తగ్గిపోయింది. నువ్వింకా ఊర్లో వెళ్ళొచ్చు. అందరి మధ్యలో నివసించొచ్చు అని ఒక సర్టిఫికేట్ ఇస్తాడు యాజకుడు ఆ సమయంలో. అది తెచ్చుకోమని యేసు ప్రభు పంపించేసాడు. అయితే అంటే ఏంటి? వాళ్ళు వెళ్ళే దారిలోనే మీరు వెళ్తుండండి. మీకు స్వస్థత కలుగుతుంది. అంటే మీరు అంత అంత నమ్మకం ఉంచాలి. మీ ఆ నమ్మకం ఉంచినప్పుడు మీకు స్వస్థత కలుగుతుంది. మీరు బయలుదేరండి. మీరు స్టార్ట్ అవ్వండి. మీకు వెళ్ళే మార్గంలోనే స్వస్థత కలుగుతుంది అని చెప్తాడు. అయితే వెళ్ళే మార్గంలోనే స్వస్థత పొంది 10 మందిలో ఒకడు మాత్రమే వెనక్కి తిరిగి ఒక్కడు మాత్రం గ్రహించుకున్నాడు. వెళ్ళే మార్గంలోనే స్వస్థతొచ్చిందని గ్రహించేసుకున్నాడు. ఇక వాడు ఏంటి అంటే యాజకుడు ఇచ్చే సర్టిఫికేట్‌తో నాకు పని లేదు. నేను ఆల్రెడీ స్వస్థత పొందేశాను. యాజకుడికి కాదు నేను చూపించుకోవాల్సింది. నన్ను స్వస్థపరిచిన నా దేవుణ్ణి నేను ఘనపరచాలి అని గొప్ప శబ్దంతో కేకలు వేసుకుంటూ వెనక్కి తిరిగి పరిగెత్తుకుంటా వచ్చి యేసు ప్రభువాళ్ళ పాదాల దగ్గర పడి స్తుతిస్తున్నాడంటండి. అయితే యేసు ప్రభు ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు అతన్ని. నేను 10 మందిని కదా స్వస్థపరిచింది. ఒక్కడే వచ్చావు. మిగతా 9 మంది ఏరి? అని ప్రశ్నిస్తున్నాడండి. అంటే అక్కడ రాయబడుంది అతను అన్యుడు. సమరయుడు అంటే అన్యుడు. ఆ ఒక్కడు అన్యుడు అని రాయబడుంది. అంటే మేబీ మిగతా వాళ్ళందరూ గూడా ఇజ్రాయేలీయులై ఉండొచ్చు. సొంత జనాంగమై ఉండొచ్చు. లేకపోతే యూదులై ఉండొచ్చు. అంటే అన్యులే ఇంత విశ్వాసం చూపిస్తున్నారు. మరి నా సొంత జనం, సొంత మంద ఏది అని యేసుప్రభు అక్కడ ప్రశ్నిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. అయితే మనల్ని మనం పరీక్షించుకోవాలండి. దేవుని దగ్గర మేలులు పొందిన వారమై ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? లేక 9 మందిలాగా మేలు పొంది తిరిగి చూడకుండా కృతజ్ఞతలు చెల్లించకుండా వెళ్ళిపోతున్నామా? మనకి సహాయం కావాలన్నప్పుడు మనం కేకలు వేసి దేవుడి దగ్గర బతిమాలుకొని ఉపవాస ప్రార్థన చేసి పట్టు విడవకుండా దేవుని దగ్గర మనం మేలు పొందుతాం గదా! నీకు దేవుడు అంత కార్యం జరిగించిన తర్వాత, నీకంతా మేలు దేవుడు దయచేసిన తర్వాత, మనం కృతజ్ఞతలు చెప్పడానికి బద్ధకిస్తున్నామండి. మేలు పొందేటప్పుడు పడే మన ప్రయాసం అంటే దేవుని దగ్గర బతిమలాడుకోవడం, ఉపవాస ప్రార్థనలు ఇవన్నీ చేసి ఎంత చిత్తశుద్ధితో అయితే దేవుణ్ణి మనం వేడుకుంటామో,
మేలు పొందిన తర్వాత అదే చిత్తశుద్ధితో మనం ఎప్పుడైనా ఉపవాసం ఉండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించామా అని మనకు మనం పరీక్షించుకోవాలండి. మేలు పొందేటప్పుడే ఉపవాస ప్రార్థన. మేలు పొందిన తర్వాత కూడా మనం దేవునికి ఉపవాసం ఉండి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే మనకి ఎంత మేలు. ఇక్కడ 10 మందిలో ఒక్కడు మాత్రమే వెనక్కి వచ్చాడు. అతను అన్యుడు, సమరయుడు అని రాయబడుతుంది. దేవునికి ఆ అన్యుడు చూపించిన విశ్వాసమే చాలా గొప్పగా కనిపిస్తుందండి. అలానే మనము మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ ఒక శతాధిపతి ఉంటాడు. ఇతని విశ్వాసం చూసి దేవుడే ఆశ్చర్యపోతాడండి. ఒకసారి మనం ఆ వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5-13 వచనాలండి. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడియున్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు నేను వచ్చి వాని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలీయులలో నేనెవనికైనను నేనింత విశ్వాసమున్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక శతాధిపతి ఉన్నాడండి. శతాధిపతి ఆ టైంలో రోమన్ సోల్జర్స్ అన్నమాట. రోమన్ సోల్జర్స్‌లో శతాధిపతి అంటే సెంటోరియన్ అంటారు. సెంటోరియన్ కింద ఒక 100 మంది సోల్జర్స్ ఉంటారు. 100 మంది సోల్జర్స్‌కి ఒక శతాధిపతి. ఆయన అధికారిగా ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచున్నాడు. అంటే అతని కింద పని చేసేవాడొకడు పక్షవాయువు కలిగి ఉన్నాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. దేవా అని వేడుకుంటున్నాడు. అయితే యేసుప్రభు అంటాడు, నేనొచ్చి స్వస్థపరుస్తా అంటే అతను శతాధిపతి పొజిషన్‌లో అతను ఏమంటున్నాడంటే, తనను తాను తగ్గించుకొని, నీవు మా ఇంటికి రావటానికి నేను పాత్రుడను కాను. అంటే ఆ రోజుల్లో రోమన్ సోల్జర్స్ అంటే యూదులకి చాలా హేయులండి. చాలా నీచంగా చూసేవాళ్ళనమాట. కానీ అధికారమంతా రోమన్ సోల్జర్స్ దగ్గరే ఉంది. వాళ్ళు యూదుల్ని బాగా హింసించేవాళ్ళు ఆ టైంలో. అందుకని ఆయన అంటాడు, మీరు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడను కాను. అదే విధంగా తనని తగ్గిచ్చేసుకొని, మీరు మాట మాత్రం సెలవిస్తే చాలు. ఎందుకంటే నేను గూడా అధికారానికి లోబడిన వాడినే. అంటే నా కింద అసిస్టెంట్స్ ఉన్నారు. నేను చెప్తే ఈ పని జేస్తారు. కానీ వాళ్ళు కాదు. నేనే స్వయంగా వచ్చాను. దేవా, మిమ్మల్ని వేడుకుంటున్నాను. డైరెక్ట్‌గా మీ దగ్గరికే వచ్చాను. మీరు మాట మాత్రం సెలవిస్తే చాలు అని చెప్పినందుకు యేసుప్రభు ఆయన విశ్వాసం చూసి ఆశ్చర్యపోతాడండి. ఎందుకంటే ఆ టైంలో రోమన్ సోల్జర్స్ చాలా కఠినంగా ఉండేవాళ్ళు. వాళ్ళకి ఇది యాటిట్యూడ్ అనేది చాలా ఎక్కువుండేదనమాట. స్వయంగా వాళ్ళు ఏది చేసేవాళ్ళు గాదు. అంతా వాళ్ళ అసిస్టెంట్స్‌ని పంపించి వాళ్ళకు కొంచెం కఠినంగా ఉండేవాళ్ళనమాట. అట్లాంటి వ్యక్తి అయిన శతాధిపతిని చూసి, అతని తగ్గింపు స్వభావాన్ని చూసి, దేవుడే చాలా ఆశ్చర్యపోయి, ఇతను గూడా అన్యుడనమాట. ఆ అన్యుడు చూపించిన విశ్వాసాన్ని చూసి దేవుడు ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే, అప్పట్లో యూదులే నన్ను నమ్మట్లేదు. కానీ అన్యులు నన్ను బాగా నమ్ముతున్నారని దేవుడు ఆశ్చర్యపోయాడనమాట. అతను చూపించిన విశ్వాసం అట్లాంటిది మరి. అప్పుడు మనం 13వ వచనంలో చూస్తే, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాక అని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత పొందెను. ఆయన విశ్వాసం బట్టే అతని దాసుడు స్వస్థ పొందాడు. ఇన్‌స్టంట్‌గా అదే సమయంలో. అంటే మనం దేవుని ఎంతైతే విశ్వసిస్తామో, మన విశ్వాసం బట్టి మనం కోరుకునేది మనకు జరుగుతుంది. కాబట్టి మనం దేవుని పట్ల ఇంత విశ్వాసం కలిగి ఉన్నామా? ప్రతిరోజు మనం దేవుణ్ణి ప్రార్థించే మనము దేవుని పట్ల విశ్వాసం మనది ఏ రీతిగా ఉంది? మన మెజర్‌మెంట్ ఎంతవరకు ఉంది దేవుని పట్ల అన్నది మనల్ని మనం పరీక్షించుకోవాలండి. అదే విధంగా విశ్వాసం గురించి మాట్లాడుతూ పౌలు భక్తుడు
రెండో కొరింథీలు 5 అధ్యాయం 6 వచనంలో వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాము. అది ఇంగ్లీష్‌లో అయితే బావుంటుందండి. ఫర్ వి వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్ అని పౌలు భక్తుడు మనకి చెప్తున్నాడండి. అదే విధంగా ఇప్పుడు వరకు మన విశ్వాసం ఎలా ఉంది? మన విశ్వాస జీవితం ఏమిటి? మనం దేవుణ్ణి ఎంత నమ్ముతున్నాము? మన దేవుణ్ణి ఎంత ప్రార్థన చేస్తున్నాము? మన వాక్యం ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నాం అన్నది మనం ఒకసారి ఆలోచించాలండి. ఇంకొకటి దేవుని పట్ల మన చూపే విశ్వాసము దేవుడికి మనం చూపే విశ్వాసానికి సాటిస్ఫై అవుతున్నాడా? మనం చూపే విశ్వాసం దేవుడికి ఓకేనా? అనేది మనం ఒకసారి సరిచేసుకోవాలి. సరిచూసుకోవాలండి. ఇంతవరకు చెప్పిన వాక్యాన్ని బట్టి దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. కృప కలిగిన దేవుడా, సర్వశక్తిమంతుడగు దేవుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. కనికరం గల దేవుడా, ఇంతవరకు చేసిన మేళ్ళు, సహాయాలు అన్నిటి బట్టి నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. సర్వశక్తిమంతుడగు దేవుడా, మాలో విశ్వాసాన్ని పెంచమని బ్రతిమలాడుతున్నా తండ్రి. మేము సరైన రీతిలో మీకు విశ్వాసం చూపించగలిగేలాగా మాకు శుద్ధ హృదయాన్ని, శుద్ధ తలంపుల్ని, శుద్ధ ఆలోచనల్ని మాకు దయచేయమని బ్రతిమలాడుతున్నాను నాయనా. విశ్వాసంలో మేము ఏమాత్రము సడిలిపోకుండా మాకు అనుదినము మీ జ్ఞానాన్ని బోధించమని బ్రతిమలాడుతున్నా తండ్రి. కనికరం గల దేవుడా, సర్వశక్తిమంతుడా, మీరు చేసిన మేలు సాయాలు మేము ఏనాటికి మర్చిపోకుండా ప్రతిరోజు మిమ్మల్ని కృతజ్ఞతాస్తుతులతో మిమ్మల్ని ఆరాధించే హృదయాలు మాకు దయచేయమని బ్రతిమలాడుతూ నా ఈ ప్రార్థన ప్రేమగల హస్తాలకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్.